ఈ గ్రూప్ 2 ఇష్యూలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత అసలు యూపీఎస్సీతో పోల్చితే టీజీపీఎస్సీ పరిస్థితి ఏంటి అనే చర్చ స్టార్ట్ అయింది. 2015లో గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది. 2019లో పోస్టింగ్లు ఇచ్చారు 1100 మందికి. తాజాగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఆ 11 మంది 6 ఏళ్ల సర్వీసు వదులుకుని ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఏంటి అసలు ఏం జరుగుతోంది టీజీపీఎస్సీలో ఎంజీరావు గారు? ఎస్ అండి, ఎప్పుడైనా గవర్నమెంట్ పోస్ట్ ఏంటంటే ఒక్కసారి అపాయింట్మెంట్ ఇస్తే రిటైర్మెంట్ వరకే తొలగించే ప్రస్తావన. ఇది ఎంత అవినీతి చేసినా ఏదో 6 months మనల్ని ఏం చేస్తారు, సస్పెండ్ చేస్తారు. కానీ ఇది చాలా విచిత్రమైన సంఘటన. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఎంత బాగా పెడుతుంది, దానితో పోలితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసిన ఒక పెద్ద బ్లండర్. ఇది నేను కాదు అనేది తెలంగాణ హైకోర్టే పాయింట్అవుట్ చేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసిన తప్పు అని. దీంట్లో భాగంగా ఇప్పుడు 1100 మంది గ్రూప్ 2 ఆఫీసర్స్, అందులో సబ్ రిజిస్టర్స్ ఉంటారు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్, సెక్రటరియట్లో 100 మంది ఉన్నారు, తర్వాత మున్సిపల్ కమిషనర్స్ ఉన్నారు, తర్వాత వాళ్ళ ప్రమోషన్స్ వచ్చున్నారు, డిప్యూటీ తహసీల్దార్స్ ఉన్నారు, లేబర్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇలాంటి ఒక 6 డజన్ పోస్టులు, చాలా అడ్మినిస్ట్రేషన్కి ఒక బ్యాక్ బోన్ లాంటిది, వెన్నెముక్క లాంటిది. అలాంటి 1100 మంది 2019లో పోస్టింగ్ ఇచ్చి 2025 6 సంవత్సరాల సర్వీస్ తర్వాత క్యాన్సిల్ చేసుకుని రద్దు కాబడి ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఎంతటి దారుణం అండి! 1100 మంది ఈరోజు ఇంటికి వెళ్తున్నారంటే వాళ్ళు ఎంత సౌదాలే కాదండి. అంటే 2015లో జరిగిన నోటిఫికేషన్ ఎంతటి ఘోరంగా జరిగింది ఈరోజు కోర్టు చెప్పేసింది. ఆ సెలక్షన్ లిస్ట్ తప్పు, దాన్ని సవరించుకోండి, వీళ్ళకి పోస్టులు క్యాన్సిల్ అని. ఇప్పుడు మళ్ళా వాళ్ళ ఓఎంఆర్ షీట్లు తీసుకొచ్చి మళ్ళీ మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయాలి. ఎందుకంటే ఆ టైంలో జరిగింది ఏంటంటే, కోర్టు చెప్పిన జడ్జిమెంట్ కాపీ ప్రకారం జరిగింది ఏంటంటే, ఆ రోజు కొన్ని ఎగ్జామినేషన్ సెంటర్లో కొన్ని ప్రాబ్లం వచ్చి ఓఎంఆర్ షీట్లు తడబడి ఇచ్చారు. ఆ సెంటర్లో మాత్రమే ఆ ఫస్ట్ పార్ట్ ఏలో ఒక వైట్నర్ ఉంటే యాక్సెప్ట్ చేయాలి, పార్ట్ బిలో యాక్సెప్ట్ చేయకూడదు. కాబట్టి మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరగాలి. ఇదంతా తబ్బిబిబ్బి అయిపోయింది అనమాట. కానీ టీజీపీఎస్సీ ఏం చేసింది, అందరికీ మాన్యువల్ చేసేసింది. ఈవెన్ పార్ట్ బిలో వైట్నర్ ఉన్నా యాక్సెప్ట్ చేశారు. అంటే కొన్ని ఫ్రాడ్గా అక్కడికి వచ్చినట్టు, ట్యాంపరింగ్ జరిగినట్టు రుజువైంది. కాబట్టి ఆ ఓఎంఆర్ షీట్లని పార్ట్ బిలో యాక్సెప్ట్ చేయకుండా వైట్నర్ పార్ట్ ఏలోనే యాక్సెప్ట్ చేస్తూ మాన్యువల్ 8 వారాల్లో చెయ్యాలి. అంటే మళ్ళీ కొత్తగా రావాలా? ఎంతటి దారుణం అంటే 6 సంవత్సరాల తర్వాత ఇంటికి వెళ్ళడం అంటే టీజీపీఎస్సీ ఎంతటి అంటే కోర్టు కూడా అంత ముందు ఇచ్చిన తీర్పుల్ని కూడా గంటా చక్రపాణి అప్పుడు ఉన్న టీజీపీఎస్ చైర్మన్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఆయన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేస్తున్నారు. ఆయన దాన్ని కోర్టు ఆర్డర్ని అప్పుడే ఫాలో అయ్యి చాలా జాగ్రత్తగా చేస్తే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అది గంటా చక్రపాణి గారు ఉన్నా, తర్వాత ఎవరున్నా, ఇప్పుడు బుర్రా వెంకటేశం గారు ఉన్నా, ఎవరున్నా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎక్కడ వేసినా అక్కడ గొంగడే. యూపీఎస్సీ లాగా అది ఎట్టి పరిస్థితుల్లో కూడా దాని స్టాండర్డ్స్ మెరుగుపరుచుకోవడం లేదు. ఇదంతా అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికైనా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండింటికి అప్రదిష్ట పాలు చేసేటట్టు ఒక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్థాయిలో పని చేయకుండా రాజ్యాంగబద్ధ సంస్థకి పరిస్థితి లేకుండా అది పనిచేయడం వల్ల ఎంతో విపత్కర పరిస్థితి ఈరోజు దాపురించిందండి. రైట్. రీసెంట్గా ఎన్నో వివాదాల మధ్య గ్రూప్ 1 ఈ పోస్టింగ్లు కూడా ఇచ్చారు కదా ఎంజీరావు గారు. సో ఇప్పుడు గ్రూప్ 2 మీద తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు చూస్తే ఖచ్చితంగా వాళ్ళందరిలో కూడా ఒక భయం ఉంటుంది, మాకు ఉద్యోగాలు ఉంటాయా లేకపోతే భవిష్యత్తులో ఉడతాయా అని చెప్పేసి. సో ఏం జరిగే అవకాశం ఉందంటారు? ఇప్పుడు గ్రూప్ 2 6 సంవత్సరాల తర్వాత అపాయింట్మెంట్లు ఇచ్చి సర్వీస్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు. మరి అదే కేసు ఇదే తెలంగాణలో జరగబోతుందా అంటే ఎస్ అండి. ఇప్పుడు గ్రూప్ 1కి సంబంధించి కోర్టులో చాలా పొటెన్షియల్ కేసు విచారణలో ఉన్నప్పుడు, పొటెన్షియల్ కేసులు విచారణలో ఉన్నప్పుడు ఈ గ్రూప్ 2కి మించిన ఆరోపణలు అక్కడ ఉన్నాయి. ఎవాల్యుయేషన్కి సంబంధించి ఏంటి, ఎగ్జామినేషన్ 2 హాల్ టికెట్లు ఇవ్వడం ఏంటి, తర్వాత పక్కోళ్ళకి ఎక్కువ రావడం ఏంటి, తెలుగు మీడియానికి ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అన్యాయం జరగడం ఏంటి, ఇవన్నీ చూస్తే ఇప్పుడు గ్రూప్ 1 కేసు కూడా చాలా పొటెన్షియల్ కేసు. అది కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే సింగిల్ బెంచ్ అది క్యాన్సిల్ అని చెప్పేసింది, మళ్ళీ ఎవాల్యుయేషన్ చేయమని చెప్పింది, లేకపోతే రీ ఎగ్జామ్ని పెట్టమని. అంటే ఆల్రెడీ సింగిల్ బెంచ్ దానికి వ్యతిరేకంగా ఇచ్చింది. అలాంటిది డివిజన్ బెంచ్లో విచారణ కొనసాగుతుండగానే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, 562 మందికి గ్రూప్ 1 అపాయింట్మెంట్లు ఇచ్చి ఎక్కడికక్కడ జాయిన్ చేసేసింది. ట్రైనింగ్ లేకుండా కూడా సర్వీసుల్లో జాయిన్ అయిపోయారు. ఎంపీడీఓలు, సిటీఓలు, ఆర్టీఓలు, ఆర్డీఓలు, డిఎస్పీలు అంటే అత్యంత ప్రముఖమైన పోస్టులు అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇదే హైకోర్టు దాన్ని క్యాన్సిల్ చేస్తే అపాయింట్మెంట్లు ఇచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్తారంటే తప్పకుండా వెనక్కి వెళ్తారు. ఇప్పుడు చూడండి, 1100 మంది వెనక్కి వెళ్ళిపోయారు 6 సంవత్సరాల సర్వీస్ తర్వాత.
ఘోరాతి ఘోరం. మరి వీళ్ళకే భరోసా లేదు, అంటే గవర్నమెంట్ అపాయింట్మెంట్కి భరోసా లేదు. అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను కేంద్ర స్థాయిలో పెట్టే ఎగ్జామ్లు ఎప్పుడైనా ఇలా జరిగిందా స్వతంత్రం వచ్చిన తర్వాత? మరి ఇక్కడే ఎందుకు జరుగుతుందంటే తప్పిదం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసే తప్పిదం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చేస్తుందంటే పేనల్ లాయర్స్ పెట్టడం, ఆ డబ్బులు విద్యార్థుల నుంచి వచ్చిన ఫీజులు గవర్నమెంట్ ఇచ్చిన బడ్జెటరీ ఫండ్స్ తీసుకోవడం, లాయర్ల ద్వారా కేసులు నడిపించడం. అసలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ పెడుతుందా, కేసులు నడిపిస్తుందా? అసలు కేసులకి అక్కడ ఎంత ఫండ్ వాళ్ళు ఇస్తున్నారు? చాలా విపత్కర పరిస్థితి. ఇప్పుడు లక్షలాది మంది ఉద్యోగులు, సుమారు 70 లక్షల మంది నిరుద్యోగ, అంటే డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఉంటే అందులో 10 నుంచి 20 లక్షల మంది నిరుద్యోగ యువత విద్యార్థులు బయటకు వచ్చి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్నీ ప్రిపేర్ అవుతూ ఉంటారండి. వీళ్ళకి భరోసా ఇవ్వగలిగేది రాజ్యాంగబద్ధ సంస్థ అయిన టీజీపీఎస్సీ. మరి ఈరోజు తెలంగాణ ఇప్పుడు 6 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత క్యాన్సిల్ అయిపోతూ ఉంటే దాని మీద నమ్మకం ఏమవుతుంది? చాలా విపత్కర పరిస్థితి. ఇప్పుడు గ్రూప్ 1 కూడా అదే పరిస్థితి రాబోతుంది. కాబట్టి వాళ్ళకి పోస్టులు ఇవ్వడం ఒక రకంగా తప్పే. ఇప్పుడు ఈ గ్రూప్ 2 క్యాన్సిల్ అయ్యి వాళ్ళు సస్పెండ్ అయ్యి ఇంటికి వెళ్ళడం అంటే, సెలక్షన్ లిస్ట్ తప్పు అని హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం అంటే, మరి గ్రూప్ 1 పరిస్థితి కూడా సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఈ కోర్టు కేసు తేలేంత వరకే గ్రూప్ 1 మీద గవర్నమెంట్ అపాయింట్మెంట్లు ఇవ్వకుండా ఉండవలసిందనేది ఈరోజు, ఒకప్పుడు మనం అనుకున్నది ఈరోజు మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. రైట్. నిరుద్యోగ విద్యార్థులు అలాగే చాలా మంది అభ్యర్థులు గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా. ఈ టీజీపీఎస్సీ వ్యవహరిస్తున్న తీరు చూస్తే నిజంగా వాళ్ళందరికీ కూడా ఒక రకమైన ఆందోళన, అనుమానం. కష్టపడి జాబ్ కొట్టినా కూడా అది ఉంటుందా ఊడుతుందో తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితి యూపీఎస్లో ఉండదు, కానీ టీజీపీఎస్లో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇంత అధ్వానంగా తయారైంది టీజీపీఎస్సీ వ్యవస్థ? ఎస్ అండి, ఇప్పుడు చాలా చెప్పాలంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, లేదా స్టేట్ లెవెల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంతటి దారుణం అంటే, వాళ్ళు ఎవరైతే నోటిఫికేషన్ ఇచ్చారో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అదే నోటిఫికేషన్ ఇస్తుంది. నోటిఫికేషన్లో ఇది ఇలా, ఈ రూల్స్ ఇలాగ ఇదే అని చెప్పిద్ది అనమాట. కానీ ఫైనల్గా ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు తన రూల్స్ని తానే అతిక్రమించేసి ఇట్ సెల్ఫ్ ఈజ్ వైలేటింగ్ ఇట్స్ ఓన్ ఫ్రేమ్డ్ రూల్స్ ఆఫ్ ది నోటిఫికేషన్, కన్సర్న్ నోటిఫికేషన్. ఎంతటి దారుణం అంటే 2 హాల్ టికెట్ల ప్రాసెస్ అనేది అక్కడ లేదు, ఇక్కడ ఇంప్లిమెంట్ చేసింది గ్రూప్ 1కి రిలేటెడ్గా. ఇప్పుడు హైకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉన్నా వాళ్ళ వైట్నర్ పెట్టేయడం. అక్కడ ఏం చేయాలి? కలెక్టర్స్ నుంచి ఆ సెంటర్కి సంబంధించిన వాళ్ళు రిపోర్ట్లు ఇవ్వాలి. మేము ఇక్కడ తప్పు చేసామంటే ఆ సెంటర్ రిలేటెడ్గానే వైట్నర్ను వాళ్ళు అంగీకరింపజేయాలి. ఇది పార్ట్ ఏలో మొత్తం వైట్నర్ అని వచ్చినోడికి రాని వాళ్ళకి వైట్నర్ పెట్టేయడం, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వెళ్ళిపోవడం, క్రీమీ పోస్టులు వాళ్ళకి వెళ్ళిపోవడం, దారుణాలు జరిగిపోయినాయి. అంటే 1100 మంది ఈరోజు ఇల్లీగల్గా 6 సంవత్సరాల పాటు జాబ్ చేశారు. 1100 మంది ఇల్లీగల్గా, ఎందుకంటే కోర్టు ఆర్డర్ ఈరోజు లిస్ట్ క్యాన్సిల్ చేసింది కాబట్టి వాళ్ళు ఇల్లీగల్గా అక్రమంగా, అది కూడా గవర్నమెంట్ పోస్టులు 1100 మంది 6 సంవత్సరాల పాటు అక్రమంగా జాబ్ చేసి స్టేట్ గవర్నమెంట్ని నడిపించారు. మరి వాళ్ళ శాలరీలు ఏం కావాలి? ఇప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా రావాలి. ఏంటి పరిస్థితి? దారుణమైన పరిస్థితి. గ్రూప్ 1 అలాగే ఉంది. ఎన్ని నోటిఫికేషన్లు, ఎన్ని కోర్టు కేసులు, చిన్న ఎగ్జామ్ పెడితే అది కోర్టుకి వెళ్ళిపోతుంది. అంటే తెలంగాణ విద్యార్థుల్లో టీజీపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలమైంది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పోలిస్తే. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాగా పెట్టమంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేరు, మాది వేరని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. తెలుగు అకాడమీ బుక్స్ని మేము అంగీకరించామని, ఏది ప్రామాణికంగా అంగీకరించమని. అంటే బై హుక్ ఆర్ కుక్ ఏంటంటే కోర్టు కేసు గెలవడానికి వాళ్ళు ఇష్టం వచ్చింది చేస్తారు. కోర్టులో మనకి వాదనలు ఈరోజు ప్రజలు అందరూ వింటున్నారు. ఏ వాదన జరిగినా లైవ్ స్ట్రీమింగ్ ఇస్తున్నారు కాబట్టి మిలియన్స్ ఆఫ్ ది పీపుల్ తెలంగాణలో వింటున్నారండి ఆ లైవ్ స్ట్రీమ్స్. జడ్జిలు ఏ విధంగా తీర్పిస్తున్నారు, లాయర్లు పిటిషనర్ తరపున, రెస్పాండెంట్స్ తరపున ఎలా వాదిస్తున్నారో వింటున్నారు. ఏ విధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాదిస్తుందో వింటున్నారు. కాబట్టి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయలేకపోతుంది. మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలంటే 2015 ఎగ్జామ్ పెట్టినప్పుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు ఉన్న టీజీపీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి గారు ఇప్పుడు ఆయన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్నారు. మరి ఆయన బాధ్యత వహించాలి. తర్వాత గ్రూప్ 1 రిలేటెడ్గా ఉన్నప్పుడు మహేందర్ రెడ్డి గారు, తర్వాత ఇదే విధంగా ఇప్పుడు బుర్రా వెంకటేశం గారు అక్కడ ఉండాలి, వాళ్ళ బాధ్యత వహించాలి. అంటే ఏదైనా ఒక తప్పు జరిగితే దానికి బాధ్యత తీసుకునే వాళ్ళ మీద పనిష్మెంట్ ఇవ్వకపోతే అది ఎప్పుడు అలాగే ఉంటుంది. మరి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లెవెల్లో అక్కడ రిఫార్మ్స్ తీసుకురావాలి. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు మేము రిఫార్మ్స్ తెస్తాం, నిరుద్యోగాన్ని రిక్రూట్మెంట్, ఆఫ్ కోర్స్ అండి అది బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా రిక్రూట్మెంట్లు ఇస్తుంది. కానీ దాన్ని అంత అధ్వానంగా నిర్వహించేది ఎవరు? అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి బాధ్యత వహించాలి.
ఈ బాధ్యత ఎవరు వహించాలో, అంటే కోర్టులు రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి వీళ్ళు బాధ్యత వహించాలని చెప్పదు, కానీ ప్రభుత్వం దానికి బాధ్యత వహించేటట్టు చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలం అవుతుంది. కాబట్టి ఎగ్జామ్స్ ఇప్పుడు గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 1కి సంబంధించి ఎంటైర్ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి ఫ్రెష్గా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్థాయిలో, లేకపోతే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చేసైనా మళ్ళీ గ్రూప్ 2, గ్రూప్ 1 ఇప్పుడు వివాదాలు ఉన్న అన్ని నోటిఫికేషన్లు ఫ్రెష్గా ఇస్తే తెలంగాణలో పెడితే విద్యార్థులందరూ సంతృప్తిగా రాస్తారండి. వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, అది ఒకటే కావాలి. అంతేకాని ఇప్పుడు మళ్ళీ గ్రూప్ 2ని మళ్ళీ రీలిస్ట్ ఇచ్చినా ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం గ్రూప్ 2ని మొత్తం క్యాన్సిల్ చేసి కొత్తది ఇవ్వాలి. గ్రూప్ 1 నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి ఇస్తే అందరికీ మంచిదండి.